స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, మీరు ఎవరి ప్రేమనైతే పొందాలనుకుంటున్నారో, మీరు ఎన్ని మంత్రాలు ఎన్ని తంత్రాలు ప్రయోగం చేసినా కూడా మీరు వాళ్ళు వశం కావటం లేదు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వీడియో అనేది మిస్ కాకండి. 11 రోజులు వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చేసి ఒక పవర్ఫుల్ గల ఒక మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంత్రంలో ఒక యూనివర్స్కి సంబంధించిన ఒక సొల్యూషన్ గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మామూలుగా యూనివర్స్ ద్వారా ఏదైనా సరే మనం నేను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాకు నెలకు వచ్చేసి ఒక 50,000 రూపాయలు నాకు శాలరీని ఉద్యోగం చేస్తూ ఉంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్పిద్దంటే నీకు వచ్చే 50,000 రూపాయల్లో 1,000 రూపాయలు పేదవాళ్ళకి నువ్వు ఇవ్వు. ఆ విధంగా నువ్వు ఇస్తూ ఉంటే నేను నీకు అంతకన్నా డబల్ ఇస్తానని ఇక్కడ యూనివర్స్ అనేది చెప్పడం జరిగిందన్నమాట. అందుకని యూనివర్స్ ప్రయోగం అంటే యూనివర్స్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఎవరినైనా మీరు అడగండి. మనకు వచ్చే శాలరీలో 10% అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంటే 10% అంటే మనం 50,000తో 10,000 ఇవ్వాలి కదా అని మీరు అనుకుంటున్నారేమో. అంత పెట్టపోయినా పర్వాలేదు. ఒక 1,000 రూపాయలు, ఒక 1,000, 2,000 మీరు ప్రతి నెల లేని వాళ్ళకి మీరు ఎక్కడైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు భోజనం రూపంలో కానీ లేకపోతే ఏదో ఒక రూపంలో వాళ్ళకి మీరు ఇచ్చినట్లయితే అంతకంత డబల్ అనేది యూనివర్స్ నీకు ఇవ్వడం అనేది జరిగిద్ది. ఇది నిజం అన్నమాట. వ్యక్తి మా దగ్గరకు రావటం అనేది జరిగింది. మంత్రతంత్రాలు చేసి నేను అలసిపోయి ఉన్నాను, నాకు ఫలితం అనేది దక్కటం లేదు, ఏంటి అని అతను అడగగా ఈ వీడియోలో మీకు చెప్పి ఒక చిన్న వశీకరణ మంత్రం ద్వారా మీకు ఏ స్త్రీని వశం చేసుకోవచ్చు అని నేను అతనికి చెప్పడం జరిగింది. ఈ మంత్రాలన్నీ నేను చేశాను అని అన్నాడు. కానీ నువ్వు చేసింది కరెక్టే, కానీ ఈ విధంగా చెయ్యని అతనికి నేను చెప్పడం అనేది జరిగింది అన్నమాట. అప్పుడు అతను నేను చెప్పిన ప్రకారం చేసి కరెక్ట్గా 13వ రోజు, నేను 11 రోజులు చెబితే 13వ రోజు అతను ఆ యొక్క స్త్రీతో నా దగ్గరకు రావడం అనేది జరిగిందన్నమాట. వచ్చి గురువు గారు మీరు చెప్పింది నిజమేనా, ఏదైనా సరే మనం ఒక తెలుసుకోవాలి చేయాలనుకున్నప్పుడు దానికి ఉన్న లోటుపాటులు కానీ దానికి ఉన్న ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనేది మనం తెలియకుండా చేసినప్పుడు దాంట్లో రిజల్ట్ అనేది ఉండదు. గురువు గారు మీరు చెప్పిన ప్రకారం నేను చేశాను. 8 నెలల నుంచి నేను ఒక స్త్రీని ఇష్టపడుతున్నాను. ఆ స్త్రీ అయితే నన్ను ఇష్టపడతలేదు, కానీ మీరు చెప్పిన ప్రకారం నేను వేయటం అనేది జరిగింది. ఆ స్త్రీ నాకు వశం అయింది అని అతను చెప్పడంతో అతను చాలా సంతోషపడ్డాడు. అంటే 8 నెలల నుంచి నేను ఒక స్త్రీని ఇష్టపడుతున్నాను, ఆ యొక్క స్త్రీ నన్ను ఇష్టపడతలేదు. ఫస్ట్లో చూస్తూ ఉండేది కానీ తర్వాత ఆమె నా గురించి వదిలేసింది. కానీ మీరు ఎప్పుడైతే నువ్వు చెప్పిన ఒక సిద్ధాంతాన్ని నేను కంటిన్యూ చేశానో ఆ స్త్రీ నాకు వచ్చేసి ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం, మేము పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం గురువు గారు అతను చెప్పడం జరిగింది అన్నమాట. ఏదైనా సరే ఒక వీడియో కానీ లేకపోతే ఏదైనా సరే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకొని చేసేటప్పుడే దాని ఫలితం అనేది మనకు దక్కింది అన్నమాట. ఇక్కడ నేను యూనివర్స్కి ఒక మంత్రానికి లింక్ అనేది ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇక్కడ యూనివర్స్లో మనకి ప్రపంచాన్ని శాసించేది డబ్బు మాట. డబ్బు లేకపోతే ప్రతి ఒక్క మనిషి కూడా జీరోతో సమానం అన్నమాట. ఆ డబ్బు కోసం ఉదయం లేచిన కానీ తన పొట్టకోటి కోసం అనేక రకాలైన పనులు, అనేక రకాలైన జాబులు, ఉద్యోగాలు, బిజినెస్లు ఒక మనిషి అనేది చేయటం జరిగింది అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క మనిషి నేను డబ్బు సంపాదించాలని వాళ్ళకి నచ్చిన దేవుళ్ళను మొక్కుకోవటం, లేకపోతే వాళ్ళు హోమాలు పూజలు చేసుకొని నేను ధనవంతుని అవ్వాలని చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే యూనివర్స్కి మన మంత్రశాస్త్రం చాలా తేడా ఉండిద్ది. ఇక్కడ యూనివర్స్ని నువ్వు నమ్ముకో. ఏదైనా ఒక ఏంజిల్ నెంబర్స్ కానీ లేకపోతే ఒక స్విచ్ బోర్డ్స్ కానీ ఒక డబ్బుకు ఉన్న సంబంధాన్ని నువ్వు దాని గురించి క్లుప్తంగా తెలుసుకుని ఒక 21 రోజులు నువ్వు కంటిన్యూగా దాన్ని చేసుకున్న తర్వాత నీకు వచ్చే సంపాదనలో ఒక నెలకు వచ్చేసి ఒక 1,000 రూపాయలు, ఒక 500 పేదవాళ్ళకి ఇస్తూ ఉండు. అంతకంతకు డబ్బు అనేది నీకు డెవలప్ అయ్యిద్ది, నువ్వు చేసే బిజినెస్ డెవలప్ అయ్యిద్ది, నువ్వు దేని గురించి అయితే ఆశిస్తున్నావు అది మీకు డెవలప్ అవ్వటం జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గలది ఒక మంత్రతంత్రాలకు ఉన్న శక్తి అనేది యూనివర్స్కి అనేది 100 రెట్లు ఎక్కువగా ఉండేది అన్నమాట. అయితే ఇక్కడ నేను ఆ వ్యక్తికి నేనేం చెప్పానంటే అతను వచ్చి బాధపడుతుందో నేను నీకు ఒక వశీకరణ మంత్రాన్ని ఇస్తాను, ఈ యొక్క వశీకరణ మంత్రాన్ని నేను చెప్పిన ప్రకారం చేయమని ఆ మంత్రం అనేది అతనికి ఇచ్చిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు ఏదైనా నీ ముందు లడ్డు ఒక 2-3 లడ్లు కానీ లేకపోతే ఒక అర కేజీ లడ్డు కానీ, అర కేజీ లడ్డు అంటే మనకి మామూలుగా ఎంత అయింది ఒక 150-200 అయింది. ఒక అర కేజీ లడ్డు కానీ లేకపోతే ఒక 5 మీకు ఇష్టమైన ఒక లడ్డు కానించి ఎంత అయితే నువ్వు పెట్టుకోగలవు అంత నువ్వు ఒక లడ్డు అనేది నీ ముందు పెట్టుకో.
కింద నువ్వు వస్త్రం నీకు కూర్చోటానికి ఏదైనా చాపను కానీ ఏదైనా పరుచుకొని దాని మీద కూర్చొని దాని ముందు లడ్డు పెట్టుకొని ఈ యొక్క వశీకరణ మంత్రాన్ని మీరు 108 సార్లు చదవమని చెప్పాను. ఈ యొక్క వశీకరణ మంత్రంలో ఎవరైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరుని పెట్టేసి నువ్వు 108 సార్లు ఈ యొక్క మంత్రాన్ని నువ్వు చదివిన తర్వాత అప్పుడు నువ్వు కింద పెట్టున్న ఆ లడ్డు ఉన్న చూసారా, ఆ బూందీ అది ఏ కలర్ ఏదైనా పర్వాలేదు, ఆ లడ్డు తీసుకొని నీవు ఊళ్ళో కానీ బయటకి ఎక్కడ సరే లేని వాళ్ళు ఉంటారు చూసావా, అంటే ఏమీ లేకుండా మనం తినడానికి తిండి లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళకి ఎవరికైనా సరే పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ లడ్డు అనేది ఆ లడ్డు అనేది ఇచ్చేసేయాలి. ఈ విధంగా నువ్వు కరెక్ట్గా 11 రోజులు చెయ్యి. 11 రోజులు నీ ముందు లడ్లు పెట్టుకో. ఈ యొక్క మంత్రాన్ని నువ్వు 108 సార్లు చదువు. ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి లేని వాళ్ళకి పనిచేసాయని చెప్పాను. అంటే అది ఇదైనా అయిద్దా అని అతను అన్నాడు అనమాట. అంటే నువ్వు చేసి చూసిన తర్వాత నువ్వే నా కాడికి వస్తావని చెప్పాను. అతను సేమ్ ప్రాసెస్లో నేను చెప్పిన ప్రకారం అతను ప్రతి ఒక 1/2 కేజీ 1/2 కేజీ లడ్డు తన ముందు పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని చదివి ఈ యొక్క మంత్రంలో స్త్రీ పేరు పెట్టి చదవాలన్నమాట. ఆ మంత్రం వచ్చేసి మీకు వీడియో మీద ఇస్తాను. స్త్రీ పేరు పెట్టి 108 సార్లు మంత్రం చదవాలి. చదివిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళిపోయి లేని పిల్లలకి పేదవాళ్ళకి అతను 11 రోజులు పెట్టాడంట. ఈ 11 రోజుల తర్వాత 8 నెలల నుంచి తను ప్రేమిస్తున్న స్త్రీ తానంతగా తాను ఆ యొక్క వ్యక్తి దగ్గరకు వచ్చేసి నువ్వంటే నాకు ఇష్టం, చాలా నెలల నుంచి నేను చూస్తున్నాను గమనిస్తున్నాను అని అతను ఆమెకున్న ప్రాబ్లం చెప్పేసి మళ్ళీ వాళ్ళు కలవటం అనేది జరిగిందని అతను నాకు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అతను ఆ స్త్రీని తీసుకొని నా కాడకు వస్తే చెప్పాడు, గురువు గారు మీరు చెప్పిన సిద్ధాంతాన్ని పాటించాను, నాకు ఈ యొక్క స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నువ్వు ప్రతి నెల నువ్వు ఏ పని చేస్తున్నా సరే దాంట్లోంచి ఒక 500 కానీ 1000 రూపాయలు కానీ నువ్వు ఎంత ఉంటే అంత నువ్వు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత పేదవాళ్ళకి ఇస్తూ ఉండు, నీకు మంచి జరిగిద్ది అని చెప్పి అనమాట. అదేవిధంగా అతను వెళ్ళిపోవటం జరిగింది. ఈరోజు నేను చెప్పి యొక్క మంత్రం అనేది అదే విధంగా మీరు చేయండి. మీ ముందు ఒక లడ్డు పెట్టుకోండి, ఏదైనా సరే 1/2 కేజీ కానీ 2-3 ఎంతైనా సరే ఒక లడ్డు పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకొని దాని మీద పెట్టుకున్న తర్వాత మీరు మనస్ఫూర్తిగా ఆ యొక్క వశీకరణ మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలని చదవాలన్నమాట. ఆ యొక్క మంత్రంలో మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ఆ స్త్రీ పేరు పెట్టేసి మీరు జపం చేయండి. ఆ విధంగా మీరు 11 రోజులు ఆ ప్రసాదం అనేది లేని పేదవాళ్ళకి పెట్టండి అన్నమాట. పేదవాళ్ళు అంటే రోడ్ల మీద తిరుగుతుంటారు కదండి, లేదా గుళ్ళకాడ ఉంటారు, ఏమైతే మనం తప్పేం చేయడం లేని వాళ్ళకి ఇస్తున్నాం, అంతే. దీంట్లో సిగ్గుపడవలసిన అవసరం లేదు, మనం ఏమన్నా అనుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట. ఆ విధంగా మీరు 11 రోజులు చేయండి. మీకు ఆ యొక్క విశ్వం ద్వారా మీరు కోరుకున్న స్త్రీ ఎవరైనా సరే మీకు దక్కటం జరిగింది. అటువంటి పవర్ఫుల్గా ఒక వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీకు నేను ఇస్తున్నాను. 100% రిజల్ట్ పొందుతారు, నేను అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి, రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా ఉండిద్దు. ఇదనే కాదండి, ఎవరైనా సరే మీకు వచ్చే సంపాదనలో ప్రతి నెల ఒక 500 రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చి చూడండి. మీ సంపద కానీ మీ బిజినెస్ కానీ ఏదైనా సరే ఎంత డెవలప్ అయ్యిద్దో మీరే చూస్తారన్నమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి మీరు దేన్నైతే ఆశిస్తున్నారో దానికోసం చేయండి, అందుకే చెడుని ఉద్దేశించి ఎవరికి చేయొద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.